నేను మీ లలశ్రీని. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నానే. అదేంటంటే, ఒక ఊరిలో ఒక బాగా ధనవంతుడు ఉన్నాడు. అయితే ఆ ధనవంతుడు కొంచెం కాదు, చాలా పిసినాయి. తనకి ఓ పొలం ఉంది. ఆ పొలం చాలా పెద్దది. దాంట్లో కూలీలని పెట్టుకున్నాడు. అప్పుడు ₹1 ఒక 100తో సమానం. ఒక నెలంతా, ఒక రోజంతా కష్టపడి చేస్తే ₹2 ఇస్తాడు. అప్పుడు ఒక ఆవిడ ఆ పిసినాయిని ప్రశ్నించిద్ది, ఏంటయ్యా ఇది, రోజంతా కష్టపడితే ఇంతేనా నువ్వు ఇచ్చేది అని అనిద్ది. అప్పుడు ఆ పిసినాయి అంటాడు, ఏంటమ్మా, పని చేస్తే చెయ్యి, లేకపోతే పో అని గట్టిగా అంటాడు. అప్పుడు ఆ కొంచెం డబ్బులు వాళ్ళ పిల్లలు తిండికి వాటికి కూడా సరిపోవు. అప్పుడు ఓ మంచి అతను ఉంటాడు ఆ కూలీల్లో ఒకడు. ఆ మంచి అతని పేరు చిట్టి. తర్వాత ఆ మంచి చిట్టి ఆమె దగ్గరికి వెళ్ళి తన డబ్బులు కూడా ఆవిడికి ఇచ్చాడు. అప్పుడు ఆవిడ అనింది, నువ్వు మంచిగా ఉండాలయ్యా అని వెళ్ళిద్ది. తర్వాత తన మంచితో అందరినీ ఆకట్టుకునేవాడు. ఆ ఊరిలో ఇష్టం అందరికీ. అయితే కూలీలందరికీ పిసినారి ఒకరోజు సెలవు పెట్టాడు ఊరికి వెళ్తానని. అప్పుడు ఆ రోజు తిండి లేక బయటికి వెళ్ళి ఏదో ఒకటి పని చేద్దాం అనుకుంటాడు. ఆ పని ఒక ముసలావిడ చాలా బరువైన సూట్ కేసుని తీసుకొని వెళ్తుంది. అప్పుడు దాన్ని చూసిన చిట్టి మన దగ్గరికి వెళ్ళి, ఇటు ఇవ్వండి, మీరు మొయ్యలేకపోతున్నారేమో, ఇటు ఇవ్వండి, నేను మీ ఇంటి దగ్గరికి చేస్తాను, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది అని అంటాడు. అప్పుడు ఆవిడకి చిట్టి ఎంతో కష్టపడుతున్నాడు, ఇంకా మంచివాడు అనిపించింది. అప్పుడు చిట్టి ఆమెని ఇంటికి జాగ్రత్తగా చేరుస్తాడు. అప్పుడు ఆ ముసలావిడ చెప్పిద్ది, చూడు చిట్టి, చూడు నాయన, నువ్వు ఓ కొండ దగ్గరికి వెళ్ళు. ఊరి చివరిన ఓ కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గరికి వెళ్ళు. ఆ కొండలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి పప్పు అంటే చాలా ఇష్టం. ఈ పప్పుని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు అని పప్పునిచ్చిద్ది. తర్వాత ఏం చేస్తారు అని చిట్టి అడిగితే వాళ్ళు ఓ రాగి ఇస్తారు. ఆ రాగితో నువ్వేం కోరుకుంటే అది జరిగిద్ది. అప్పుడు అతను ఆ పప్పుని ఆవిడికి థ్యాంక్స్ చెప్పి ఆ పప్పుని ఆ పర్వతం దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు ఆడుండే మనుషులకి ఇచ్చాడు. తరువాత వాళ్ళు అతనికి ఓ తిరగలి ఇస్తారు. అప్పుడు ఆ తిరగలిని తీసుకొని చిట్టి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా ఆ మనుషులు ఇంకోటి కూడా చెప్పారు. దాని మీద ఎర్ర క్లాత్ ఇచ్చారు. దాని మీద ఆ క్లాత్ వేస్తే ఆ తిరగలి ఇవ్వడం ఆపేస్తుందట అని చెప్పారు ఆ మనుషులు. దాన్ని సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ బిడ్డలకి చూపిస్తాడు. తర్వాత ఉప్పు అని ఆ తిరగలిని తిప్పడం మొదలుపెట్టారు. అప్పుడు ఉప్పు వచ్చింది. తర్వాత దాని మీద ఎర్ర క్లాత్ వేశారు. ఆ తిరగలి ఉప్పునివ్వడం ఆగిపోయింది. అప్పుడు వాళ్ళకి ఎంతో ఆనందం వేసింది. ఒక వ్యాపారం పెట్టుకున్నాడు. తర్వాత ఆ రోజు ఆ పిసినాయి ఏంటి చిట్టి రావట్లేదు అని వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగచాటుగా చూశారు. అప్పుడు ఆ తిరగలి తిప్పుతుండగా వాడు చూశాడు, ఈ తిరగలిని ఎలా కూడా దొంగతనం చేయాలి అని. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు ఎలా చేయాలా అని.
దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ రాత్రే చిట్టి వాళ్ళ ఇంట్లో అందరు పనుకున్నాక ఆ పిసినారి దొంగచాటుగా ఆ తిరగల్ని ఎత్తకపోతాడు. కానీ ఆ తిరగల్ని ఎలా ఆపాలో పిసినారికి అస్సలు తెలీదు. తర్వాత ఆ పిసినారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసి ఆ తిరగల్ని ఉప్పు అని మళ్ళీ ఆ పదమే చెప్పి తిప్పుతాడు. తర్వాత ఉప్పు చాలా వచ్చింది. తర్వాత ఎలా ఆపాలో తనకి తెలియక ఆ ఇల్లు అంతా ఉప్పుతో నిండిపోయింది. ఇంకా తను తలుపులు వేసుకున్నాడు. ఇంకా ఆ ఉప్పు ఉండేసరికి తనకి ఊపిరాడగా చచ్చిపోయాడు. సో ఫ్రెండ్స్, మనకి ఈ విషయంలో తెలిసింది ఏంటంటే మనము ఎప్పుడు అత్యాశ పడకూడదు. అత్యాశ పడినా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అసలు అత్యాశ పడకూడదండి. ఒక దాని మీద ఆశ పెంచుకోకూడదు. ఆశ పెంచుకున్నా మన సొంత డబ్బులతో దాన్ని కొనుక్కోవాలి. ఇతరుల దగ్గర నుంచి దొంగతనం చేయకూడదు. సరే ఫ్రెండ్స్, ఇంకొక మంచి విషయంతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సరే బాయ్.